ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. నాగరాజు గారు చేసుకోండి. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా సెలవు తీసుకుంటా ఉన్నాను. కేకే సర్వే ప్రకారం చూస్తే వైసీపీకి 14 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. గోవిందా 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 గోవిందా. తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. వైసీపీ భారీ ఓటమి పాలైంది, కూటమి గెలిచింది. నాగరాజు గారు చేసుకోండి. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా కొడక్క. ఇప్పుడు రారా రారా కొడక్క. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. చూడండి అక్కడ ఏముందో. తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. కొడక్క. ఇప్పుడు రారా రారా. రోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఉంటది. చూడండి అక్కడ ఏముందో. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడు. వైసీపీకి 14 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా కేకే సర్వే ప్రకారం చూస్తే వైసీపీకి 14 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. వైసీపీ భారీ ఓటమి పాలైంది, కూటమి గెలిచింది. హలో సెక్యూరిటీ ఫోన్ వస్తలేదు. హలో కమానేష్ వాళ్ళు ఫోన్ వస్తలేదు. పోయి అమ్మడి చదవా వద్దులే, వాడు ఈ టైంలో సుకన్యతో బిజీగా ఉంటాడు. ఇంతకేమైందన్నా? అరే ఓడిపోయినట్టు కాలొచ్చిందిరా. అమ్మ బాబాయ్ అందరికి వెళ్ళిపోయినట్టు కాలొచ్చిందిరా. చేసిన పాపలు ఊరికే పోతాయా అంటే వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ను పంపించేద్దాం. సెలవు తీసుకుంటా ఉన్నాను. అయిపోయి